హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము మార్నింగే లేచి రెడీ అయ్యి అంతా స్నానాలు అన్ని తల స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి కిందికి దిగామండి. మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం ఎర్లీ మార్నింగే కాబట్టి 1:30కి అట్లా రెడీ అయ్యి కిందికి వచ్చేసాం. కొత్తింటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆవుని తీసుకొచ్చామన్నమాట. సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ముందు మనం గోమాతని లోపలికి పంపించాలి గృహప్రవేశం కాబట్టి. అంత పూజించుకుంటున్నాం బయట ఉంచి ఆవుని. పసుపు కుంకాలు అన్నీ అంతా రెడీ చేసాము అనమాట. రెడీ చేసుకొని లోపలికి పంపించాలి. లోపల మొత్తం అన్ని గదులు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఆవు బయటకు వచ్చిన తర్వాత మనం లేదా ఆవు లోపల ఉన్న తర్వాత మనం లోపలికంటూ ఎంట్రీ అవ్వాలన్నమాట. ముందైతే లక్ష్మీదేవి ఆవు లోపలికి వెళ్తుంది. ఇలా లోపలికి పంపించాక ఫస్ట్ కుడికాలు పెడుతుంది ఎడంకాలు పెడుతుంది అని చూస్తున్నాం, కానీ కుడికాలు పెట్టింది లాస్ట్కి. చాలా హ్యాపీ అనిపించింది, అందరు క్లాప్స్ కూడా కొట్టాము. మొత్తం మీద అసలు ఎర్లీ మార్నింగ్ చలి, బయట కొంచెం క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. సో అలా తొందరగా స్వెట్టింగ్ అనేది చాలా తక్కువలే. సమ్మర్లో ఏంటి అస్సలు బాగా బాధపడేవాళ్ళం. చలి కాబట్టి మంచిగా చల్లగా ప్రశాంతంగా చేసుకొని వచ్చామన్నమాట. హాయిగా ఇక్కడ ముగ్గేసామన్నమాట. ఇంకా అదిగోండి కుడికాలే పెట్టింది. సో హ్యాపీ. మొత్తం మీద ఇలా ఫ్లవర్ డెకరేషన్ వచ్చేసి ఫ్లవర్స్ హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్ వీడియో కూడా పెడతాను. హోల్సేల్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చి అక్కడ డెకరేషన్ చేసే వాళ్ళకి ఇచ్చామన్నమాట. వాళ్ళకి ఇస్తే చాలా కాస్ట్ చెప్తారు, మనం ఫ్లవర్స్ తీసుకొని ఇచ్చాం కాబట్టి ప్రైస్ తక్కువ అనమాట. హైదరాబాద్లో ఏపీ తెలంగాణకి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేది ఆ మార్కెట్ నుంచే. సో చాలా కాస్ట్ రీజనబుల్ కాస్ట్ అనమాట, చాలా అనమాట. ఫ్లవర్స్ డెకరేషన్ అలా చేయించుకున్నాం అనమాట. ఎక్కడంటే మెయిన్ ఎంట్రన్స్కి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ప్లేస్ అండ్ దేవుడు గది దగ్గర అనమాట. ఇంకా మేము పాలు పొంగిస్తున్నాం. పాలు పొంగిచ్చే కొంచెమే వీడియో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ప్రసాదాలు అయిపోతే వ్రతం దగ్గర కూర్చోవచ్చు కదా అని చెప్పి వచ్చిన వాళ్ళకి కుంకుమ బొట్లు పెట్టడానికి కానీ ఏదైనా ఇంకా ప్రసాదాలు చేసి పెడితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే టక్కన అయ్యే వాళ్ళు అడిగితే ఇచ్చేయచ్చు. బాపనయ్య వాళ్ళు వచ్చేసి మా ఊరు నుంచి వచ్చారనమాట, ఆర్లగడ్డ అమ్మరినారా నుంచి. అక్కడి నుంచే తీసుకొచ్చామన్నమాట. మాకు బాగా పూజలు మాత్రం సూపర్గా చేస్తారనమాట. మా అన్నయ్య పెళ్లి చేసింది కూడా ఆయనే, మా డాడీ పెళ్లి చేసింది ఆయనే. అట్లా బాగా చదువుతాడు మంత్రాలు. సో అలా చేసిన తర్వాత మేము ప్రసాదాలు స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇంకా పాలు పొంగిచ్చుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసుకొని అంతగానే 8:30 అయింది. 9:30కి వ్రతం స్టార్ట్ అనమాట. ఆలోపు మనకి హోమము అవన్నీ జరిగాయి అనమాట. హోమం అవన్నీ జరిగిన తర్వాత ఇంకా మేము ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు, హోమం జరుగుతుంది కదా అని చెప్పి మేము ప్రసాదాలు స్టార్ట్ చేసేసి 5 రకాల ప్రసాదాలు ఉన్నారు కాబట్టి మేము ఏమేమి ప్రసాదాలు అన్న వీడియో చూపించలేకపోయాను. కానీ పులిహోర, కేసరి, పొంగలి అని చెప్పి పూర్ణాలు, గారెలు 5 రకాలు చేసాము. అలా అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటూ న్యూ కదా, కొత్త ఇల్లు కాబట్టి కొంచెం అన్నీ ఏమి ఉండవు కాబట్టి అందరు తలా ఒక చేసుకొని నిదానంగా అందరు తలా ఒక హెల్ప్ చేసుకుంటూ అన్నీ పులిహోర కలిపేది ఒకరు, గారెలు వేసేది, పూర్ణాలు వేసేది అలా చేసుకుంటూ మధ్య మధ్యలో కాఫీలు వచ్చిన వాళ్ళకి కాఫీలు, టీలు ఇవ్వాలి కాబట్టి మేము పోయి కొత్తింట్లోకి తెచ్చుకున్నాము. పాలు పొంగియాలి కాబట్టి ప్రసాదాలు కూడా మేము కొత్తింటి దగ్గరే చేసాము. ఎందుకంటే పాతింటి దగ్గర ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తూ అక్కడ చేయడం ఎందుకులే అని చెప్పి అన్నీ మేము ఇక్కడే చేసాం నీట్గా. ప్రశాంతంగా వ్రతం జరుగుతూ అన్నీ చదువుకుంటూ, లేకపోతే అక్కడ పూజ హోమం జరుగుతుంది, ఇక్కడ మేము వంటలు చేస్తున్నాం. ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దేవుడు మంత్రాలు వింటూ చేసాం కాబట్టి హ్యాపీ అనిపించింది. ఇంకా సో తలా ఒక పని చేసుకుంటూ ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం చేసుకుంటూ లాస్ట్కి రవ్వ కేసరికి కూడా, అది రవ్వ కేసరికి కానీ మన సత్యనారాయణ స్వామి రవ్వకి కానీ అవన్నీ ప్రిపేర్ చేసి అన్నీ ఒక దగ్గరికి ఇస్తే వాళ్ళు అయ్యే వాళ్ళే చేస్తున్నారనమాట. మేమంటారు ఒక పూర్ణాల పిండికి ఒక ముద్దలు చేయడం అలా చేసుకున్నాము. ఎర్లీ మార్నింగే కాబట్టి తొందరగా అసలు మాకేదో చాలా టైం అయిందని, కానీ అక్కడ ఎంత టైం కాలేదు, 8:30 అయింది. 8:30 10 కల్లా అన్ని ప్రసాదాలు క్లోజ్ అయిపోయినాయి. 10:30 కల్లా అన్నీ అయిపోయినాయి. ఆ నుంచి వచ్చేసరికి సత్యనారాయణ వ్రతానికి మేము ఇంకా కూర్చోడం, నేను వెళ్ళి శారీ మార్చుకోవడం జరిగింది. అమ్మ పిన్ని వచ్చేసి మళ్ళీ శారీ కట్టుకుంటుంది, మార్నింగ్ కట్టుకుంది కాబట్టి మళ్ళీ పీట్ల మీద ఇంకో శారీ తీసి కట్టుకుంది. రెడీలు అయ్యాము. రెడీలు అయిన తర్వాత ఇంకా పూజ దగ్గర కూర్చున్నాం. రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టాము. ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మేము వచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ఏమేమి ఇచ్చాము అది కూడా ఒక వీడియో పెడతాను కంపల్సరీగా. ఎందుకంటే ఫస్ట్ ఇదైతే అప్లోడ్ చేద్దామని ఈ వీడియో నేను ముందు ఇది పెడుతున్నాను. అండ్ అలానే ఇంకా అందరం ఊరి నుంచి ఎవరు ఎక్కువ ఏం రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. సో మేమందరం దగ్గర నుండి అన్నీ చూసుకుంటూ హ్యాపీగా
అన్ని ప్రసాదాలు కంప్లీట్గా టయానికి అందించేలాగా ప్లాన్ చేసుకొని చేసేసామన్నమాట. ఇంకా మొత్తం ఇక్కడ వచ్చేసి ఒక అన్ని బౌల్స్లో పెట్టేసి సెట్ చేసేసి ఇస్తరాకులలో మూతలు పెట్టేసామన్నమాట. అసలు పొద్దున్నే తల పోసుకోవడం, చలికి తుమ్ములు వస్తున్నాయి, హెయిర్ సరిగా రాలేదు, అలా మొత్తం మీద అలా వచ్చామన్నమాట. చలి కాబట్టి, కానీ కొత్తిల్లు కాబట్టి అంత చలి ఏం లేదు, లోపల బాగానే ఉంది, బయట చలి ఉంది కాస్త. మొత్తం మీద అట్లా పాలు అన్నీ నీట్గా క్లియర్ చేసుకొని మొత్తం నీట్గా మంచిగా చేసుకున్నాము ప్రశాంతంగా. ఎట్లా అంటే సత్యనారాయణ వ్రతం అప్పుడు గజిబిజిగా లేకుండా, టెన్షన్ లేకుండా, అండ్ ఏదో అమ్మో ఇబ్బంది అయ్యో ఎట్లా చేయాలి అలా ఏం లేకుండా, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా అన్నీ నీట్గా జరిగినాయి అన్నమాట. ప్రసాదాలు కావచ్చు, పూజ కావచ్చు, ఏమైనా రావడం కూడా చాలా, పిలిచిన వాళ్ళ వరకు వచ్చారు. సో చాలా హ్యాపీ అనమాట. చేసిన దాంట్లో మేము ప్రశాంతంగానే చేసాము, అక్కడ ఏం లేకుండా కానీ మంచిగా చేసాము అనమాట. అక్కడ ఎలాంటివి ఇది లేదు అది లేదు అనుకోకుండా మంచిగా చేసాము. ఇంకా మేమంతా పులిహోర అన్నీ చేసుకొని మేము ఇంకా బయటికి వెళ్ళి టిఫిన్స్ అందరికి పెట్టియడం, అలా మొత్తం చేసి నేను అలా హెల్ప్ చేయడం. సో అయ్యవారు పంతులు గారు 4 వచ్చారనమాట పూజ చేయడానికి. హోమం కానీ సత్యనారాయణ వ్రతం కానీ అట్లా మొత్తం పూజలన్నీ చేసే దానికి 4 వచ్చారు. వాళ్ళకి టిఫిన్స్ కానీ వాటర్ కానీ అన్నీ అందించి మొత్తం మీద ఇలా మేము ప్లాన్గా మంచిగా చేసుకున్నాం అనమాట. అసలు నిజం చెప్పాలంటే ముందు రోజే మేము అవన్నీ సర్దడం కానీ అవన్నీ ప్లస్ అయ్యాయి అనమాట, వచ్చి ఎత్తుక్కోకుండా. అవి ఏమేమి కావాలి, ఎన్ని అవసరం అవుతాయి అవన్నీ పెట్టాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. సో టెన్షన్ లేకుండా మనకి ఏ అయితే అవసరమైనయో అవన్నీ మన చుట్టూనే ఉన్నాయి కాబట్టి ఎతకాలి, చేయాలి, అది లేదు ఇది లేదు తెమ్మని కానీ అలాంటివి ఏమీ లేదు. సో అలా మొత్తం మీద నీట్గా బాగా ప్రసాదాలు చేసుకున్నాము. ఇంకా ప్రసాదాలు చేస్తూ ఉండగానే ఇక్కడంతా బాబునయ్య రెడీ చేశాడనమాట, మంచిగా చాలా బాగా రెడీ చేశాడు. నేను చెప్పాను కదా సత్యనారాయణ వ్రతానికి బ్యాక్గ్రౌండ్ ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాడని. ఇవన్నీ చూడండి అంత బాగా చేశాడు అయ్యగారు బాగాను. ఇక్కడ వచ్చేసి నవగ్రహ పూజ ఇక్కడ చేశారు, ఇలా కలశాలు పెట్టి అమ్మవారిని పెట్టి ఎంత బాగా చేశాడో నిజంగా. శివుడికి అభిషేకం జరుగుతుంది, ఇంకా అందరం మేము కూడా వాటర్ పోసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మంత్రాలు అయితే ఎర్లీ మార్నింగ్ అసలు ఈ అయ్యగారు అయితే ఎలా చదువుతాడంటే వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఉదయాన్నే అవి ఫీలింగ్ చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయనేనమాట మా నాన్నకి పెళ్లి చేసింది కానీ మా అన్నయ్యకి పెళ్లి చేసింది కానీ అట్లా బాగా ఇష్టం. మా మావయ్య ఇంకా మా ఇంటి పక్క అమిరెడ్డి నారాయణ మా ఇంటి పక్కన ఆయన వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుకుంటుంటే వీళ్ళని వీడియో తీస్తా. మా అన్న మా నగేష్ బాబాయ్ వచ్చేసి బయట ఏదో చూస్తూ ఉన్నారని వీళ్ళని కూడా వీడియో తీశాను అనమాట. ఇది వచ్చేసి ఎంట్రెన్స్లో సైడ్ బాల్కనీ అనమాట, కార్నర్ అనమాట ఇది. ఇంకంతా చూడండి ఎంత ఓపెన్ ప్లేస్, ఎంత హాయిగా హ్యాపీగా ఉందో, అసలు పల్లెటూరు వాతావరణమైన అనమాట. ఇంకా నేను మా నాన్న ఏదో చిన్న ఫోటో తీరా అని చెప్తే వీడియో తీస్తున్నాడని నాకు తెలియదు, జస్ట్ కానీ బాగుందని చెప్పి ఉంచుకున్నాను. ఇంకో హోమం అయిపోయింది, అసలు వీడియో తీయడానికే లేదు, అసలు పోగా కళ్ళలోకి ఎఫెక్ట్ బాగా వస్తుంది అనమాట. అందుకని నేను వీడియో తీయలేకపోయాను. సో హోమం అలా ఇలా తీసా లాస్ట్లో. ఇక మొత్తానికి మళ్ళీ శారీ మార్చుకొని ఇలా రెడీ అయ్యానండి. ప్రియాంకని మా తాతయ్య జైజీ కూతురు నాకు అత్త వరుస అవుతుంది. సో ప్రియాంక, నేను, మా పాప ముగ్గురం కూర్చున్నాం. ఇంకా సత్యనారాయణ వ్రతం కథలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 అయిపోయాయి, ఎందుకంటే నేను అందరు రెడీ అయిన తర్వాత లాస్ట్లో నేను రెడీ అయ్యాను అనమాట. మా పాపని రెడీ చేసి అన్నీ రెడీ చేసేసరికి అప్పటికి 2 కథలు అయిపోయాయి. నేను రెడీ అయ్యి వచ్చే 3వ కథ అనమాట. సో అందులో నీట్గా జరుగుతూ ఉన్నాయి, మంచిగా జరుగుతున్నాయి. నేను వేసి అందరు వచ్చిన వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి పలకరించడం కానీ అవన్నీ చూసుకుంటూ నిదానంగా అన్నీ జరుగుతుంది. సత్యనారాయణ స్వామి గోవిందా గోవిందా అనుకుంటూ ప్రతి ఒక్కరి హారతి తీసుకోమన్నారు. అందరికీ హారతి తీసుకున్నామన్న ప్రశాంతంగా. అది కూడా అందరు నిలబడుకున్నారు. ఇంకా లాస్ట్ కదా కాబట్టి ఇంకా అందరు వచ్చారు. ఇంకా నాన్న అన్నయ్య అందరం ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం మెయిన్. సత్యనారాయణ స్వామి వ్రతం అంటూనే ముందు రవ్వ ప్రసాదము, తీర్థం అవి పుచ్చుకున్న తర్వాతే కిందికి రావాలి. మేము అవి పుచ్చుకున్న తర్వాత కిందికి వచ్చి లంచ్ దగ్గర రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ కింద పెట్టుకుంటున్నాం అనమాట. నేను జస్ట్ మా నాన్నకి వీడియో తీస్తున్నాను, గిఫ్ట్ ఇస్తుంటే చైత్ర వీడియో తీస్తుంది. సరే మాకు స్వీట్ మెమరీస్గా ఉంటాయి కాబట్టి మేము అలా అన్నమాట. ప్రతి ఒక్కరిని తీద్దాం అనుకున్నా కొందరికి ఇష్టం ఉంటుంది వీడియోలో రానికి, కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి. సో అట్లా నేను మళ్ళీ పైకి వచ్చాను అనమాట.
పైకి వచ్చి నేను సత్యనారాయణ స్వామికి, ఎందుకంటే తొందరగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పి నేను కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళి ఇంకా మళ్ళీ పైకి వచ్చినాక దండం పెట్టుకున్న ప్రశాంతంగా స్వామి అని మా చైత్రాన్ని వీడియో తీయమన్నాను. ఎందుకంటే మేము అసలు కనీసం ఊరికే అక్కడ అక్షింతలు పూలు ఇచ్చినట్టు అవి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం అనమాట, తీర్థ ప్రసాదాలు తీసుకొని.